పద్దుకి అమ్మకి ఇద్దరు నిజంగా పెళ్ళి అని అనుకుంటున్నారు అనమాట. యాక్చువల్గా మనం ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో అక్షింతలు వేయడము, ఆన్లైన్లో దీవించడము చూస్తుంటాం కదా. సో దిస్ ఈజ్ దట్ సార్ట్ ఆఫ్ ప్రాంక్ అనమాట. అదిగో నీట్గా అతను పెళ్లి కొడుకు, అక్కడ పెళ్లి కూతురు. అదు ఇదిగో పెళ్లి కొడుకు, అతను పెళ్లి కొడుకు, అతను పెళ్లి కూతురు. ఆశీర్వాదం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో కొంతమంది వచ్చేసి ఫేక్ రిసెప్షన్ ప్రాంక్ చేయమన్నారు అనమాట. అంటే ఫేక్గా రిసెప్షన్ అన్నట్టు. అంటే చెప్తానికి ఓకే. సో రిసెప్షన్ కాదు కానీ యాక్చువల్గా నేను లైక్ లాంగ్ బ్యాకే ఫేక్ మ్యారేజ్ ప్రాంక్ ప్లాన్ చేశాను అనమాట. బట్ సిచ్యువేషన్స్ రావాలి కదా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో నాకు కాదు. సో అది ఏంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే మీకు అర్థమవుతుంది కొంచెము. హలో, యాడ్ చేస్తానా? ఓకే. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏం పేరు బాబు? మేడం నా పేరు రామంజీ మేడం. గట్టిగా మాట్లాడు రామంజీ, అమ్మకు చౌడు ఉంది. లే ఏం లేక పూజూరికి కబ్బులు చెప్తాను. నీకు కాదు, నీ ఫోన్కి చౌడు ఉంది అంటున్నా. బిస్కెట్. చెప్పమ్మా. నా పేరు రామంజీ మేడం. చెప్పాము. తిన్నారా మేడం? తిన్నారా మేడం? ఇవాళకేనా? టిఫిన్ కాఫీలు ఇట్లా తింటారు కదా మేడం. పొద్దు పొద్దున్నే తిన్నావా, కాఫీలు అయినావా అంటే అది మర్యాదలేమ్మా, మర్యాద. నీకంటే అట్లా మర్యాదలు తెలియదు, వాళ్ళకి మర్యాదలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. నోరు మూసుకోలే, ఇంకా పాసిమంగుడు అడిగిండరు. ఇవాళకే తినేది, కాఫీ తాగేది, టీ తాగేది. అంటే ఆ పిల్లోడు పెళ్లిలో ఉన్నాడు అనమాట. సో అది అలవాటు కదా, పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ తిన్నారా అండి, తిన్నారా అని అడిగేది. అందుకు అట్లా అడిగినాడు అంతే. ఓకే సరేలే. ఓకే. ఈ రోజు రండి మేడం, మీరు తప్పకుండా రావాలి మేడం. కాదు, నీ వాయిస్ సరిగ్గా లేదు, నీట్గా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఏం కాదు. అదే ఏదో తిన్నట్లు లేవే. పెళ్లి కదా మేడం, అందుకే ఆనందంలో ఏం తినలేదు మేడం నేను. మళ్ళీ అందుకే నువ్వు నన్ను అడుగుతానా తిన్నావా అని. ఫస్ట్ నువ్వు తిను. నువ్వు మాట్లాడైతే గొంతే రావట్లేదే పాపం. ఎవరో ఏమ్మా నువ్వు. మేడం నాది పెళ్లి రోజు తప్పకుండా రావాలి మేడం మీరు. ఎవరిది పెళ్లి? నాదే మేడం. ఓహో, పెళ్లి కోసం ఏమన్నా ఉపవాసాలు పెట్టినారేమో కదా. లేదు లేదు మేడం, తినాలి మేడం. నాది పెళ్లి రోజు తప్పకుండా రావాలి మేడం మీరు. ఈ రోజా? నీ పెళ్లిలే మేడం. నన్ను నమ్మండి. ఇక్కడ అనంతపురంలోనే మేడం. ఇదేందప్ప, ఈ రోజు పెళ్లి అయితే ఈ రోజు పెళ్లి కొడుకు పిలిచేదేంది? విచిత్రంగా వినోదంగా పిలుస్తాను. కాదు మేడం, 1 వీక్ నుంచి 10 రోజుల నుంచి అన్న ఫోన్ చేస్తూనే మెసేజ్ పెడుతూనే ఉన్నా. అన్న అమ్మతో మాట్లాడేయండి అన్న, అన్న అమ్మతో మాట్లాడేయండి అన్న అని అడుగుతూనే ఉన్నాను మేడం. ఈ రోజు కాల్ చేశాను మేడం అన్న. అంటే అమ్మకి వాడికి మతిమరుపు అని నీకు తెలీదా? మతిమరుపులో అమ్మకి బేదులు వస్తుంది. ఎందులే అమ్మకి బేదులేదండి. చెప్పుతో కొడతా. నా మీద సాకులు చెప్పినామంటేలే. నీ జబ్బు లేవు, మతిమరుపు ఉందని. మతిమరుపులో ఫస్ట్ అవార్డు నీకు ఇవ్వచ్చు. సరేలే రామంజీ, మళ్ళా వస్తాంలే. ఏమ్మా పోదామమ్మా? ఏంది పోతావులే, ఏదో 2-3 రోజులు 4 రోజుల ముందన్నా పిలిస్తే మన ఇప్పటికిప్పుడు పిలిస్తే మనం ఎట్లా? పెళ్లి పత్రిక కూడా ఇవ్వలేదు నాకు తెచ్చి. ఆ పిల్లోడు మగం కూడా చూడలేదు. ఎగేసుకొని పోవదినే పోల్లా. సబ్స్క్రైబర్ అత్తయ్యా, ఎప్పుడు పిలిచినా పోవాల్సిందే. నువ్వు రెడీగా ఉంటావు. నేను పెళ్లిళ్ళు పిలిచిన పెళ్లిళ్ళకు కూడా భోజనాలు చేసి వచ్చే రకం మీది. పిలిచబోతాడు కదా నీ కొడుకు. పోదాము, బాగుండదు బాబీ. నేనైతే చూడు బాబీ, ఒక పద్ధతిగా నాకు సపరేట్గా ఫోన్ చేసి, నాకు లేకుంటే పెళ్లి పత్రిక ఇచ్చి
ఒక 3-4 రోజులు ముందు పిలిస్తే నాకు పోవాలా. అది చుట్టాల మా అత్తయ్య, అది ఇక్కడ మీ అభిమానులు. బంధువుల దగ్గర, లేదంటే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర, ఇంటి ఎదురుగున్నోళ్ళ దగ్గర, లేదంటే నువ్వు అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర ఇట్లా ఇట్లా కథలు పడాల. లే ఎక్కడ పోతానావులే తనమాసిన నా కొడక, అప్పులు గిప్పులని మాట్లాడుతావు. అట్లా కాదు, ఇట్లా పట్టింపులు అంతా ఎవరి దగ్గర చూపిల్లా, వాళ్ళ దగ్గర చూపిల్లా. మన నా సబ్స్క్రైబర్స్ కొడక పక్కింటి వాళ్ళు పిలిచినా పోయే రోజు పెళ్లి రోజు పిలిచినా కూడా పోవచ్చు. ఇట్లా పరిచయం లేకుండా వాళ్ళే ముందు పిలిచల్లా. మా పరిచయం లేని వాళ్ళు కాదు, నీ ఫ్యాను, మన సబ్స్క్రైబరు. మళ్ళా నాకు వినపడతానా, నాకేం చూడలేదు. మళ్ళీ అంటే నీకు ఇంటి పక్కన వాళ్ళు ఎక్కువైపోయినారా? నీకు ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఉంటే? తిప్పి కొడితే వారానికి 10 రోజులకు మారిపోతారు. వాళ్ళే ఎక్కువైపోయినారా నీకు సబ్స్క్రైబర్ల కన్నా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకోకుండా పోయిందే నీకు ఎవరు ఎక్కువ అని. ఆ పిల్లని ముందర నన్ను ప్రశ్నలు ఎత్తావు. మళ్ళా ఇంటి పక్కన వాళ్ళు ఎక్కువ, ఇంటి ఎదురుగున్న వాళ్ళు ఎక్కువ అంటున్నావు. ఎంతమంది వెళ్ళిపోతారు అట్లా ఇంటి పక్కన వాళ్ళు? నేను ఎప్పుడన్నాలే అట్లా పెట్టినా కొడక, ఊరికే పెడతాను గలాట నువ్వు. మళ్ళా చెప్పు. మళ్ళా రాదంటలే బాబు ఆ పాపకి, ఆయమ్మకి మూడు రోజులు వస్తానులేమ్మా, అట్లేమనుకోవద్దు. 3 రోజులు ముందర పిలిచాలంట. మీ వాళ్ళు కాదు, మీ వాళ్ళు అందరూ ఎవరైనా అడిగినా కానీ ఇదే చెప్పేసి, రాధమ్మ ఏమనిందంటే అట్లా నాకు బాబీ ఒక నిమిషం నన్ను మాట్లాడనిలే, వదలద్దు. ఆమా బాబు నువ్వు పిలిచినందుకు థ్యాంక్స్ నాన్న. ఖచ్చితంగా తప్పకుండా వస్తాము. దర్పేసి నా కొడుకు కంటిన్యూ చేయండి. ఏం లేవు, వేరే ఒక కాల్ వస్తే అర్జెంట్ కాల్ అందుకు. చెప్పుమ్మా, ఏమో చెప్తాంటివి. అదే ఆ బాబుకు థ్యాంక్స్ అప్ప, అంతగా గుర్తు పెట్టుకొని మా సబ్స్క్రైబరు మా మీద మమ్మ అభిమానంతో పెంచినందుకు థ్యాంక్స్ నాన్న. తప్పకుండా వస్తాంలే. మా తొందరగా రెడీ అయిపో. ఓకే, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేసినారు ఆల్రెడీ. తొందరగా రెడీ అయిపోతే మేము కూడా ఇటు రెడీ. ఆల్రెడీగా మీరు ఆడే ఉన్నారా? లేదు, నిన్ను పిలుచుకోకుండా మేము ఎట్లా పోతాము? ముగ్గురు కలిసే పోదాము ఒక్కసారి. మేము ఇక్కడ బాగా రెడీ అయ్యి వచ్చేస్తాము. నువ్వు కూడా బాగా రెడీ అయ్యి వచ్చేసి ఆ పిల్లోని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. ఆ పిల్లోనికి ఈరోజు ఫస్ట్ నైట్ ఉంది. నువ్వు అట్లా తిక్కగంతా ఆ పిల్లోని నువ్వు ఎనర్జీ లెవెల్స్ పోగొట్టద్దు. మనం ఆ పిల్లోనికి పనులు ఉంటాయి ఈరోజు. ఓకే, బాయ్. సో యాక్చువల్గా పెళ్ళి గిల్లి ఏమీ లేదనమాట. పెళ్ళి ఉంది అన్నట్టుగా, బట్ ఎక్కడ అంటే కంప్లీట్గా ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, యూఎస్ ఆ సైడ్ చాలామంది లైక్ ఆన్లైన్లోనే అక్షింతలు అన్నీ వేసేస్తుంటారు. చెమేలినే హలో బాబీ, మా ఇప్పుడు బయలుదేరుతారా? అవునమ్మా. ఏమ్మా? చార్జర్ మర్చిపోద్దు బాబీ, కాపీ పొడి చార్జరు. సరే 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 పచ్చిమిరపకాయలు తెస్తావా? అట్లా తెస్తానులే మా. తొందరగా రెడీ అయ్యండి అమ్మా, బాగా మంచి చీర గిర కట్టుకో. రెడీ కావాలనా? అమ్మా ఏమి పెళ్ళికి అంతేగా. ఏందిరా నువ్వు ఎంత నిజం చెప్తావా అబద్ధం చెప్తావో తెలియదు నాకు. రెడీగా తల్లి, నిజంగా అంటే పోల్లా మనము. బాయ్. రెడీగా మేము కూడా వస్తాము, తొందరగా రెడీ అయ్యండు. బాయ్. అదే చెప్తాను కదా ఇంతకుముందు. సో పద్దుకి అమ్మకి ఇద్దరు నిజంగా పెళ్ళి అని అనుకుంటున్నారు అనమాట. బట్ నిజంగా పెళ్ళి కాదు. యాక్చువల్గా మనం ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో అక్షింతలు వేయడము, ఆన్లైన్లో దీవించడము చూస్తుంటాం కదా. సో దిస్ ఈజ్ దట్ సార్ట్ ఆఫ్ ప్రాంక్ అనమాట. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. రామ్మా. ఏందమ్మా పనుకొని ఉన్నావు? మా బాలేదు మా చీర, ప్రామిస్ అంటే మంచిది కట్టుకోపు. ఏమైనా బాగుంది. ఆ బాబు చూడు ఎంత బాగా రెడీ అయింది. నేను చూడు ఎత్తుకున్నాను. తొందరగా పోమా, చీర కట్టుకో, మంచి చీర కట్టుకోపో. నిజంగా అంటే బాగాలేదు మా. ఏం పద్దు బాగుంది అది. టిఫిన్లు కూడా అయిపోతాయి. లేదు ఇప్పుడే పోయి తెస్తాలే. నీకు కాఫీనే తెచ్చిస్తున్నా. కాఫీ కూడా తేలేను కానీ
తేల్సిందే మేడుసే టైప్ ఇంకా చూస్తా అంటే ఈ ఆడుకో చోటుకు పోయి తెస్తా తప్పుతుందా మోహన్ నన్ను తిప్పుతున్నారు ఊరికే వ్యాపారం అవుతుంది నాకు టాప్ తాడుకొచ్చి తీసుకోవాలా అద్దు కర్రా అమ్మకి A few minutes later. పద్దు రానన్న ముహూర్తం టైం అవుతుంది అంతేగా జామ్స్ మా ముహూర్తంకి టైం అవుతుంది మా అంతేగా ఆ. మా రాండప్ప రాండి ఇదేంది ఇదేందా ఇదే టైం అవుతుంది ఇది నేను చూడలే అట్లా కదమ్మా ఇద్దరిని పిలిచాలా కదా బాగా రెడీనే కాదా ఇంకా మేము ఏం బాగున్నా కదమ్మా రే నాడా మనం పెళ్ళికే కదా పోతాంది ఇది. పెళ్ళికి ఫస్ట్ నైట్లకి అంతా పిలుస్తారా ఆడ పోతే నిన్నే దో కూలి పని చేసేకి ఏదో వడ్డించకొచ్చినాడు ఏంది బాగాలేదా ఇంతగా అలెన్స్ మంకు నా కొడక అడక తిన ఎట్టున్నావు చూడలే పోయి మంచి ప్యాంటు లోపల టచ్ చేసుకో. సో వీళ్ళు బాగా నమ్మేసినారు ఇద్దరు అండ్ వీళ్ళని ఇంకా నమ్మించడానికి నేను కొన్ని బిలాలి యాక్టింగ్లు చేస్తున్నాను అనమాట. మా ఓకేనా ఇప్పుడు ఉద్దోర బాబులా ఉన్నావు. ప్యాంట్ ఏందిరా అంత పైకి ఊరికి మిడ్డీ వేసుకోరా బాగుంటావు. మేమేమో ఇంత బాగా రెడీ అయితే ఎట్లున్నాడు చూడు. అట్లా రోజు అట్లా చేసుకోవచ్చు కదా బాబాయ్, నువ్వు బాగుంటావు. చేసుకుంటారేమ్మా రెడీ నా మీరు సన్నగా అయిపోయింది. తింటే కదా ఇంత సన్నగా కనపడతాను బాబీ. పెళ్ళి అయిపోయినాక పోదామా? తాళకు పట్టు కట్టినాక తినే పోదామా? తల సరిగ్గా అనుకో. ఆ తలకాయ అంతేలే, ఇంత బొచ్చుంటే ఎందులో అనుగుతుంది, అది ఇట్లే ఉంటుంది. పోయేదేనా కలకలే అదే యాడరా పెళ్ళి, అది యాడరా? గిఫ్ట్ గిఫ్ట్ ఉంది. హాయ్, పెళ్ళి పోతాము. గిఫ్ట్ మనం తెచ్చింది పెట్టుకోవాలి ఇద్దాము. సర్లే రా. లైటింగ్ బాగుంది. పాటికి భోజనాలు కూడా అయిపోయింటాయి. తలంబ్రాలు కాదు భోజనాలు. పెళ్ళి ఎన్ని గంటలకు? పెళ్ళి ఎన్ని గంటలకు? మా పెళ్ళికి ఎన్ని గంటల పెళ్ళి? ఒక్క నిమిషం ఉండమ్మా. ఏంది నువ్వేం అట్లా చంపుతున్నావు? ఎంత టైము? బీగాలు పోదాం, బయలుదేరు. బీగాలు తీసుకో. బీగాలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి? చిద్దరిద్దరు నా కొడుక. లే రాపట్టు కూర్చో. లే సినిమా నా కొడుక. ఆడబెడుతుంది సుమారు బయలుదేరితే తుమ్ముతాడు. బెవర్స్ నా కొడుకు ఇంతవరకు రాలేదు తుమ్ము. చూసేదాన్ని మనం పోదాం పా బాబీ. నువ్వు మళ్ళా తీరిగ్గా మాట్లాడుకుందావు బాబీ. ఒక్క నిమిషం అమ్మా. ముందు సిగ్నల్ లేనట్టుంది. పెళ్ళికి ఎండ అయితే ఉడుకు విష్ణు కూడా కాదు బాబీ. ఆడన్నీ అయిపోయాక తినే వస్తానని సిగ్గే లేదనుకుంటారు. నేనైతే తినేకే అత్తయ్య. బాబీ అలా ఆస్తిరంత మంట తగ్గి బాబీ అంత పొంగిపోతుంది. అయ్యో తగ్గి అంటే ఆఫ్ చేసా. మళ్ళీ లేదురా పోదాము. మళ్ళీ టైం అవుతానని కూర్చుంటావు. కాదు కొంచెం నాన్న ప్లీజ్ నాన్న. ఓహో వాళ్ళు చెప్తే వాళ్ళే మనుషులు, నేను మనిషి కాదు. హాయ్. లేదు ఇంకా ఏందిరా కనపడేది? చెప్తా. ఇది కనపడేలాగే మనం పెళ్ళికి కూడా పోయి వస్తాం. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. మీరు చెప్తేనే మా ఆయన బయలుదేరుతాడంట. బాగుండేది లేదు. మీరు ఏమైనా కాస్ట్యూమ్ డిజైనరా? అదిగో. అయ్యో అప్పుడేనా? ఏంది ఏమది? ఏంది చెప్పు. భజంత్రీలు ఏంటన్నా, అక్షింతలు ఏంటన్నా, నాకు పెళ్లి కొడుకు ఉన్నా మా ఫ్రెండ్. పట్టుకో ఒక్క నిమిషం పట్టుకో చెప్తా. ఒక నిమిషం ఏంది ఏందిరా? చూడమ్మా పెళ్లి జరుగుతా అంటే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏంటి బాబీ? అక్షంతలు ఎలా చెప్తా. అమ్మ పడవ అక్షంతలు
ఏంది ఉద్దిబాయలు తెచ్చి అక్షింతలు అంటావు? వాళ్ళు చూసారా ఏమైనా? హలో వాడేమన్నా మాట ఇంటలేట కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. ఏందా వాళ్ళ ఆశీర్వదించే పోదాం పరా, పోదామమ్మా. పెళ్ళి పోదాం పా. అయ్యో ఒక్క సెకండ్ ఉండమ్మా. అదిగో నీట్గా అతను పెళ్లి కొడుకు, అక్కడ పెళ్లి కూతురు. అదు ఇదిగో పెళ్లి కొడుకు, అతను పెళ్లి కొడుకు, అతను పెళ్లి కూతురు. ఆశీర్వాదం. సుఖీ భవ సుమంగళి సుఖీ భవ. ఉద్దిబాయలు తీసుకొని ఎవరు చూసారు ఉద్దిగాయలు? సెల్లులో పెళ్లి చూసి ఉద్ది ఇక్కడ అయ్యో కాదు, ఈమెకి నీకు అర్థం కావడం లేదు. కాదు, ఈమెకి మ్యాటర్ అర్థం కావడం లేదు. కొంచెము చెప్పు, ఏందనుకుంటాను ఇప్పుడు. ఎట్లా నీకు చెప్పేది? ఆ వీడియో కాల్ ఉండు. అసలు అది ఎందుకు చూపిస్తానారా? పోదాము రా, పెళ్లి లేట్ అయిపోతాను. అంటే ఇదే నా పెళ్ళి. అమ్మా ఎట్లా నీకు చెప్పేది? చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా, ఓహో పొద్దున్న చేసిన అబ్బాయి. ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడి నుంచి అయినా ఆశీర్వదించొచ్చు కదా బ్రో. అవును అంటే అంటే దాని అర్థం ఏమి? మేము ఇక్కడ నేను ఇక్కడ అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. హైదరాబాద్ లో ఉన్నామమ్మా. ఇప్పటికిప్పుడు మీరు ఎలా రాగలరు చెప్పండి మీరే. అంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారా? అవునమ్మా. పెళ్ళి మళ్ళా ఈ ముద్ర స్ట్రిప్ నా కొడుకు పెళ్లి తలవాళ్ళు టైం అవుతుందని మమ్మల్ని ఇప్పుడు రెడీ చేపించినాడు. అలా ఏమో సార్ నాకు కనబడదు. అవునమ్మా, పెళ్లి జరుగుతుంది కదమ్మా. ఇదిగోండి జరిగితే హైదరాబాద్ లో జరిగితే సెల్లులో చూడాలా? అట్లా కాదమ్మా, చూసేది కాదమ్మా. అయ్యో రామా దీవిచ్చల్లమ్మా. ఇట్లా వాని అక్క వాని అమ్మ వాని ఆలి నాకు చచ్చిపోతావు ఇప్పుడు నా చేతిలో. ఏంది నా బొందా? కాదు పొద్దున పిల్లోడు ఈడంటే ఇక్కడే ఉండొచ్చు మీరు అని అర్థం దానికి. అవునా? అబ్బా సోకులు కాస్ట్లీ గిఫ్ట్ అది. కాస్ట్లీ గిఫ్ట్ ఏమవుతుంది బాబీ? కాస్ట్లీ గిఫ్ట్ అది. అంటే కాస్ట్లీ గిఫ్ట్ అది. ఆ పిల్లోనికి ఇట్లా పట్టుకో, ఇది ఓపెన్ చేస్తా. ఇది కూడా ఎట్లా ఏం తెచ్చినాడు? కాదు అక్షింతలు సాంప్రదాయిని కాస్ట్లీ గిఫ్ట్. ఆ పిల్లోని పెళ్ళికి ఓపెన్ చేయి గిఫ్ట్. మందు బాటిల్ అమ్మా. మందు ఉండరా? ఓపెన్ చేయకూడదు. ఏంది విష్ణు? లే పెళ్లి కానీ అట్లా కాదు. పెళ్ళి పెళ్ళి ఎందుకు కాదు? మందు బాటిల్ పెడతావా? ఉత్తది చూస్తారా ఏమైనా? కాస్ట్లీ గిఫ్టా? ఎందుకులే ఒక్క ఏటుకుని దేవచ్చిన కొడక. ఆ పిల్లోడు ఉండు. ఆ పిల్లోడికి విష్ చేయి ఫస్ట్. బుద్ధి బేళ నువ్వేర్లే. ఏంది చేసావు నా బొందా? పద్దు నువ్వన్నా మాట్లాడపద్దు. అట్లా ఏంది చేస్తావు? మాట్లాడతావు? పోతావా అక్కడ? పెళ్ళి అంటే నేను పోయేదేమో అని పొద్దున్న నుంచి రెడీ చేయించుకుంటా. ఇంకా టిఫిన్లు ఎట్లా తినేది? సెల్లులో దాన్ని చూసుకుంటా తినాలా? వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి దాంట్లో అంటే స్విగ్గీ నుండి వస్తుంది ఇప్పుడు. వాట్ థాట్. మామ తొందర రా మా మాంగ. గిఫ్ట్ కూడా ఇంతేనా? ఇంకా నువ్వు ఎప్పుడైనా నిజమైన పెళ్లికి పిలిచినా కూడా రాను నా కొడుకు. దీవిచ్చు మా పెళ్లి జరుగుతా. ఎట్లా తెలుస్తుంది మెంటలోడా? లే నీ ముక్కు కొరికి బాధకుతా నా కొడుకు. నిన్ను ఏంది పెళ్లి అట్లానే జరుగుతానా? ఇప్పుడు యుఎస్ లో అంతా నువ్వు యాడున్నావు? నువ్వు నీ పాతకాలం చింతకాయల పద్ధతులు కాదు. 3 రోజులు 4 రోజులు 3 రోజులు 4 రోజులు పెళ్లిళ్ళు పోయినాయి కాలం ఇప్పుడంతా. ఇప్పుడు ఒక రోజు పెళ్లికి పోయే కూడా జనాలకు టైం లేక ఆన్లైన్లలో చేసుకుంటున్నారు. మీ ముందే చెప్పాలరా తొక్క. ఎవరు? హలో పెద్దమ్మా, బాగున్నావా పెద్దమ్మా? పెళ్లికి వచ్చినాం పెద్దమ్మా. కూర్చో అంటే పెళ్లికి వచ్చినాం పెద్దమ్మా. వస్తావా పెద్దమ్మా నువ్వు కూడా? ఇదేంటి వస్తాను, వచ్చి పిలుచుకొని పోతే వస్తా. గ్యారంటీగా వస్తాను. కాదు అమ్మకి ఒకసారి వాళ్ళకి అక్షంతలు వేస్తుంది. ఎవరికి అక్షంతలు నీకు వేస్తానా?
తీసుకుంటాం సార్.